హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకేష్ క్రియేషన్స్ తెలుగు. ఫ్రెండ్స్, రోజు వీడియో ఎడిటింగ్ వచ్చేసి ఏంటంటే మన ఒక డీజే రిమిక్స్ చేసే ఒక అన్న అయితే నాకైతే కామెంట్ అయితే చేశాడు. బ్రో నాకు కూడా ఒక సాంగ్ రిమిక్స్ చేసి సాంగ్ పంపుతున్నాడు. బట్ ఇప్పుడు ఆ సాంగ్ లో ట్రెండింగ్ లో ఉంది కాబట్టి అయితే సాంగ్ అయితే చేశాను అనమాట. ఆ సాంగ్ వచ్చేసి మన మామిడి మౌనిక కలిసి పాడేసింది. అంటే ఫుల్ ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అయితే. ఓకేనా, ముందుగా మీరు డెమో అయితే చూసేయండి. ఫ్రెండ్స్, మీరు డెమో వీడియో చూశారు కదా. ఆ డెమో వీడియో లాగా ఎలా ఎడిట్ చేయడమో మీరే చూడండి. అలాగే వీడియోకి సంబంధించిన బీట్ మెక్ అండ్ షేక్ ఎఫెక్ట్స్ స్కానర్స్ అయితే వీడియో మధ్యలో అయితే ఉంటాయి. అండ్ ఇప్పుడు మనం వీడియోకి ఉపయోగించిన టెంప్లెట్ వీడియోస్ అయితే టెలిగ్రామ్లో అయితే అప్లోడ్ అయితే చేసేసాను. ఓకేనా, టెలిగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది. టెలిగ్రామ్లో అయితే సింపుల్గా అయితే టెలిగ్రామ్ లింక్ పై ట్యాప్ చేయగా మీకు అయితే డైరెక్ట్ టెలిగ్రామ్లోకి అయితే ఇన్పుట్ అయిపోతుంది, జాయిన్ అయితే అయిపోయింది. ఓకేనా, మీకు అన్లిమిటెడ్ మెటీరియల్స్ అయితే దాంట్లో అయితే లభిస్తాయి అన్నమాట. ఓకేనా, ఆలస్యం చేయకుండా ఎడిటింగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్, ఇక్కడ నేను ముందుగా ఎలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేసుకున్నాను. ఓపెన్ చేసుకుని ఇంటర్ఫేస్ ఇలా చూపెడుతుంది. నా ప్రాజెక్ట్లో వెళ్ళేసుకున్న తర్వాత ఇక్కడ నేను ముందుగా బీట్ మార్క్ అయితే ఓపెన్ అయితే చేసుకుంటున్నాను. ఓపెన్ చేసుకుని ఇక్కడ అయితే ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే యాడ్ అయితే వేసి పెట్టుకున్నాను. సాంగ్కు తగ్గట్టు ఒక 3 ఫోటోస్ అయితే ఉంటాయి, 3 వీడియోస్ అయితే ఉంటాయి. ఓకేనా, 3 వీడియోస్ కూడా నేనైతే యాడ్ అయితే చేసి అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఓకేనా, జస్ట్ ఇప్పుడు నేను ఫోటోస్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఫోటోస్ అయితే యాడ్ అయితే చేసుకుంటా. ఇక్కడ బీట్ మధ్య వచ్చేసి ప్లస్ పై ట్యాప్ చేసుకోండి, మీడియా ఐకాన్ వేసుకొని నేను స్నాప్సీడ్లోకి వెళ్ళి ఎడిట్ చేసుకున్న కాబట్టి స్నాప్సీడ్ ఆప్షన్లోకి వెళ్ళిపోయేసుకొని ఫోటోస్ అనేవి తీసుకుంటున్నాను. ఫోటోస్ వేసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి ఇలా మధ్యలో పెట్టేసుకొని కొంచెం జూమ్ అయితే వేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుంటున్నా. మళ్ళీ ప్లస్ పై ట్యాప్ చేసి మీడియా ఐకాన్ వెళ్ళేసుకొని ఫోటోస్ వేసుకొని థ్రెడ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుంటున్నా. మళ్ళీ ప్లస్ పై ట్యాప్ చేసి మీడియా ఐకాన్ వెళ్ళేసుకొని ఫోటోస్ వేసుకొని థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుంటున్నా. ఓకేనా, మీరు కూడా ఇదే విధంగా ఫోటోస్ని అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి మీరు కూడా అదే విధంగా ఫోటోస్ అనేవి యాడ్ అయితే చేసేసుకోండి. ఓకేనా, ఇలా సింపుల్గా ప్లస్ పై ట్యాప్ చేసి మీడియా ఐకాన్ వేసుకొని ఫోటోస్ వేసుకొని థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. ఓకేనా, అయితే మీకు సింపుల్గా అయితే ఫోటోస్ అయితే యాడ్ అయితే చేసి అయితే చూపెడుతున్నాను అనమాట. మీకు ఎలాంటి టైం వేస్ట్ కాకుండా ఉండడానికి కూడా నేను ఫొటోస్ కూడా టెలిగ్రామ్లో అయితే అప్లోడ్ అయితే చేసేసాను. మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట సింపుల్గా. ఓకేనా, సింపుల్గా మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇది మన జూమ్ చేసుకోండి, మౌంట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి వన్ సైడ్ పెట్టేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ మళ్ళీ కట్ చేసుకోండి. ఓకేనా, మనం ఇదే విధంగా ఫొటోస్ అనేవి అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు బీట్కి తగ్గట్టు రావాలి కాబట్టి మనం యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుంటున్నా. మళ్ళీ ఇక్కడ బీట్ మీద వచ్చేసుకొని ఇంకో ఫోటోస్ వేసుకొని థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ తీసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుంటున్నా. ఓకేనా, మళ్ళీ ఇక్కడ ఇదే ఫోటోస్ తీసుకుంటాను. నాకేం ప్రాబ్లం కాదు, జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం కాబట్టి. ఓకే, ఇప్పుడు వీడియో ఉంది కాబట్టి ఇక్కడ వీడియో తీసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ బీట్ మీద వచ్చేసుకొని ప్లస్ పై ట్యాప్ చేసి మీడియా ఐకాన్ వేసుకొని ఫోటోస్ వేసుకొని థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇలా బీట్ మీద వచ్చేసుకొని ప్లస్ పై ట్యాప్ చేసి మీడియా ఐకాన్ వేసుకొని ఫోటోస్ వేసుకొని థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ పై ట్యాప్ చేసి మీడియా ఐకాన్ వేసుకొని ఫోటోస్ వేసుకొని థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫుల్ స్క్రీన్ చేసుకోండి. కొద్దిగా జూమ్ అయితే వేసుకోండి. జూమ్ చేసుకొని మౌంట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళేసి మధ్యలో అయితే పెట్టేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ చేసుకోండి. అంటే ఇలా మనం ఫొటోస్ అనేవి అయితే ఎండ్ వరకు అయితే పక్కా అయితే యాడ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనకు బీట్కి తగ్గట్టు ఫొటోస్ అనేవి రావాలి కాబట్టి మనం అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. అంతకుమించి అయితే ఏం లేదు. బట్ నేను డబల్ యాడ్ చేసుకునే ప్రాబ్లం ఉండదు. జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అయితే నేను డబల్ అయితే యాడ్ అయితే చేసుకుంటున్నా అన్నమాట. ఇక లాస్ట్కి ఒక ఫోటో అయితే యాడ్ అయితే చేసుకుంటున్నా. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకుంటున్నా. ఓకే, వీడియోకి మళ్ళీ వీడియో ఉంటుంది. నేను అన్ని ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకున్నాను అనమాట. మీరు కూడా అన్ని ఫొటోస్ అయితే ఇదే విధంగా అయితే యాడ్ అయితే చేసుకోండి. మధ్యలో వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఆ వీడియోస్ అయితే అలానే ఉంచండి, డిలీట్ అయితే చేయకండి. ఓకేనా, ఈ ఫొటోస్ అనేవి అయితే ఎండ్ వరకు అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇలా ఈ ఫొటోస్ అయితే ఎండ్ వరకు యాడ్ చేసుకున్న తర్వాత ఫొటోస్కి ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి కాబట్టి ఒకసారి బ్యాక్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్ ప్యాక్ ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ ప్యాక్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మనకు లాస్ట్ వన్ ఎఫెక్ట్ ఉంది కదా, ఈ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకొని సింపుల్గా బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారు, ముందుగా స్క్రోల్ చేసుకోండి.
ముందుకు స్క్రోల్ చేసుకుంటే మనకి ఇక్కడ 2 షార్ట్ ఫోటోస్ తర్వాత ఒక లాంగ్ ఫోటో ఉంటుంది. ఆ లాంగ్ ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. మళ్ళీ 2 ఫోటోస్ వదిలేసుకోండి. ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ 2 ఫోటోస్ వదిలేసుకున్న తర్వాత ఫోటో ఉంటుంది, ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. ఆటోమేటిక్లీ సింపుల్గా అయితే ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది కాబట్టి అదేవిధంగా అయితే యాడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఓకేనా. మళ్ళీ కొంచెం ముందుకు స్క్రోల్ చేసుకుంటే వీడియో ఉంటుంది. వీడియో తర్వాత మళ్ళీ 2 షార్ట్ ఫోటోస్తో ఒక లాంగ్ ఫోటో ఉంటుంది. ఆ ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. మళ్ళీ 2 ఫోటోస్ వదిలేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఇంకొక ఫోటో ఉంటుంది, ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. ఆటోమేటిక్లీ సింపుల్గా అయితే ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా. మీకు అయితే ఎలాంటి ఎఫెక్ట్స్ మళ్ళీ అవిటిని సెట్ చేయని అయితే అవసరం లేదు. నేనైతే అన్ని సెట్ చేసి అయితే పెట్టేసాను అనమాట. ఒకవేళ మీకు ఎఫెక్ట్స్ కింద డిఫరెంట్గా కావాలంటే కింద డబల్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఈ ఎఫెక్ట్ అయితే ఇదే విధంగా అయితే ఎండ్ వరకు అయితే కంటిన్యూ చేసుకోండి. ఈ ఎఫెక్ట్ ఎండ్ వరకు కంటిన్యూ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్ ప్యాక్ ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ ప్యాక్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తున్నాడు, మనకు సెకండ్ వన్ ఎఫెక్ట్ ఉంది కదా, ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి కాపీ చేసుకొని బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీకు సింపుల్ అయిపోయి ఇప్పుడు మనం లాంగ్ ఫోటోకి అయితే ఎఫెక్ట్ యాడ్ చేసుకున్నాం కదా, దానికి ముందున్న ఫోటో ఉంటుంది, ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. మళ్ళీ 2 ఫోటోస్ వదిలేసుకోండి. మళ్ళీ ఇక్కడ ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ 2 ఫోటోస్ వదిలేసుకోండి. మళ్ళీ ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ 2 ఫోటోస్ వదిలేసుకుంటే ఇంకో ఫోటో ఉంటుంది, ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. ఓకేనా. మళ్ళీ కొంచెం ముందుకు స్క్రోల్ చేసుకుంటే వీడియో ఉంటుంది. వీడియో తర్వాత సెకండ్ వన్ ఫోటో ఉంటుంది, ఆ ఫోటో పై ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. అంటే మనం బీట్కి తగ్గట్టు అయితే నేనైతే ఎఫెక్ట్స్ అనేవి అయితే ఇచ్చేసాను. అంటే ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క ఎఫెక్ట్ ఉంది. జర మీరు కన్ఫ్యూజ్ కావద్దని చెప్పేసి నేనైతే ఎండ్ వరకు అయితే ఎఫెక్ట్స్ అనేవి యాడ్ అయితే చేసి అయితే చూపెడుతున్నాను అన్నమాట. కొంచెం మీరు అయితే స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు చూడండి. అలాగే మీకు స్కానర్స్ లభిస్తాయి, బీట్ మార్క్ షేక్ ఎఫెక్ట్స్ అండ్ ఏ టైంకి ఏ ఎఫెక్ట్ యాడ్ చేసినా కూడా అయితే మీకు అయితే అర్థమైతే అవుతుంది అనమాట. ఓకేనా. ఈ ఎఫెక్ట్ అయితే ఈ టైమింగ్ వరకు అయితే ఎండ్ వరకు అయితే కంటిన్యూ చేసుకోండి. 27 సెకండ్స్కి వెళ్ళి అయితే వీడియో ఉంటుంది కాబట్టి నేనైతే 27 వరకు అయితే ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకున్నాను. తర్వాత సాంగ్ వచ్చేసి ఒక 30 సెకండ్స్ అయితే ఉంటుంది. ఓకేనా. ఈ ఎఫెక్ట్ అయితే కంటిన్యూ అయితే చేసుకోండి ఎండ్ వరకు. ఈ ఎఫెక్ట్ ఎండ్ వరకు కంటిన్యూ చేసుకుని ఒకసారి బ్యాక్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్ ప్యాక్ ఓపెన్ చేసుకోండి. ఎఫెక్ట్ ప్యాక్ ఓపెన్ చేసుకుంటే మనకి స్టార్టింగ్ ఫోటో ఉంటుంది, ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి ఒకసారి. ఓకేనా. కాపీ ఎఫెక్ట్ వేసుకున్న తర్వాత బ్యాక్ చేసుకోండి. ఇక్కడ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ అయితే ఓపెన్ అయితే వేసుకున్న తర్వాత మీకు సింపుల్ అయితే చెప్పేస్తాం. మళ్ళీ కొంచెం ముందుకు అయితే స్క్రోల్ చేసుకోండి అనమాట. ఓకేనా. ముందుకు స్క్రోల్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే కిందకి అయితే స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ ఫోటో ఉంటుంది, ఫోటో పై ట్యాప్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళి థర్డ్స్ పై ట్యాప్ చేసి ఫేస్ట్ ఎఫెక్ట్ చేసేయండి. మళ్ళీ 2 ఫోటోస్ వదిలేసుకోండి. ఇంకొక ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ 2 ఫోటోస్ వదిలేసుకోండి. ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ 2 ఫోటోస్ వదిలేసుకోండి. ఇంకొక ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. అంటే నేను బీట్కి తగ్గట్టు అయితే మీకు అయితే ఎఫెక్ట్స్ అయితే ఇచ్చేసాను అనమాట. ఓకేనా. మళ్ళీ ఇక్కడ ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా. మళ్ళీ కొంచెం ముందుకు స్క్రోల్ చేసుకుంటే 2 ఫోటోస్ తర్వాత ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ కొంచెం ముందుకు స్క్రోల్ చేసుకుంటే 2 ఫోటోస్ తర్వాత ఇంకో ఫోటో ఉంటుంది, ఆ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి ముందుకు స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ లాస్ట్కి అయితే ఒక ఫోటో ఉంటుంది. ఓకేనా. ఆ లాస్ట్ వన్ ఫోటోకి కూడా ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకుందాం అన్నమాట. ఓకేనా. లాస్ట్ వరకు అయితే యాడ్ అయితే చేసుకున్నాం ఈ ఎఫెక్ట్ అయితే కంటిన్యూగా. ఓకేనా. ఈ ఎఫెక్ట్ అనేది మీరు ఎండ్ వరకు అయితే ఇదే కంటిన్యూ చేసుకోండి. ఇప్పుడు ఎడిటింగ్ అయితే మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. పైన సింపుల్గా షేర్ ఆప్షన్ పై ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వీడియోఆర్ఎంఆక్ ట్యాప్, ఇక్కడ హెచ్డిఆర్ఎంఆక్ ట్యాప్ చేసుకోండి. అయితే నార్మల్ 720p హెచ్డి పెట్టేసుకుని ఇక్కడ ఎక్స్పర్ట్ పై ట్యాప్ చేస్తున్నా. ఇప్పుడు వీడియో అయితే డౌన్లోడ్ అయితే చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.